తిరుమల ఘాట్ రోడ్లో గజరాజుల గుంపు దర్శనమిచ్చింది. మొదటి ఘాట్ రోడ్లోని 7వ మైలు వద్ద రోడ్ను దాటిన 13 గజరాజుల గుంపును టీటీడీ అటవీశాఖ సిబ్బంది గుర్తించింది. ఏనుగుల గుంపులో 2 గున్న ఏనుగులు కూడా ఉన్నట్లు గుర్తించిన అటవీశాఖ సిబ్బంది ఈ మేరకు అప్రమత్తమైంది. టీటీడీ అటవీశాఖ పోలీసు యంత్రాంగం రిపీటర్ ద్వారా ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. ఏనుగుల కదలికలను గమనించి అవ్వాచారి కోనవైపు దారి మళ్లించారు. దాదాపు రాత్రి 9:30 దాకా తిరుమల ఘాట్ రోడ్లో ముందస్తు జాగ్రత్తగా వాహనాల రాకపోకలను నిలిపివేశారు. మొదటి ఘాట్ రోడ్డుకు తిరుమల నడక మార్గానికి దూరంగా అవ్వాచారి కోనవైపు గజరాజుల గుంపును అటవీశాఖ సిబ్బంది తరిమేసింది. దాదాపు నెలకు ఒక్కసారి అన్నమయ్య మార్గం, మామండూరు అటవీ ప్రాంతం వైపు ఏనుగుల గుంపు సంచరిస్తోందని అటవీశాఖ గుర్తించింది. అయితే ఈ ఏనుగుల గుంపు వల్ల ఇప్పటిదాకా ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదని చెబుతోంది. దీంతో నడక మార్గంలో తిరుమలకు వచ్చే భక్తులు భయపడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చింది. ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నామని టీటీడీ అటవీశాఖ అధికారులు, పోలీసు సిబ్బంది తెలిపారు. ఇలా 2 శాఖల సమన్వయంతో ఏనుగుల గుంపును శేషాచలం కొండల్లోని దట్టమైన అటవీ ప్రాంతం వైపు మళ్లించామన్నారు. ఏనుగుల వల్ల భక్తులకు ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారించుకున్న తరువాత వాహనాల రాకపోకలను, కాలినడక భక్తులను యథావిధిగా వెళ్లేందుకు అనుమతించారు.